యేసుక్రీస్తు నామమున సంఘంలో ఉన్న దేవుని పిల్లలకును అలాగే వీడియో చూస్తున్నాను వారందరికీ క్రీస్తు నామన్న వందనాలండి. ఈరోజు నాన్న మాట్లాడిన మాటల వెనుక ఉన్న మంచిని మేలుని మనం వెతుక్కుందాం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి, లేనివారు చక్కగా వినండి. వాక్యం చెప్పేవారి వైపు వినేవారు చూస్తూ వింటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకు వాక్యం అనేది సరిగ్గా అర్థం అవుతుంది. అపోస్తులుడైన పౌలు గారు రాసిన రోమపత్రిక 11వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాం. ముందుగా ఆయనకిచ్చి బాగా వినాలి. ముందుగా దేవుడికిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? అంటే ప్రతిఫలం కావాలంటే ముందుగా దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడు దశమ భాగాన్ని తీసుకురండి, కానుకను తీసుకురండి. దేవుడి దగ్గరికి వచ్చిన వారికి, దేవుడు నమ్ముకున్న మనకు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఇవ్వటం ద్వారా మీరు తిరిగి ఫలాన్ని పొందుకుంటారు. అంటే ఇవ్వకపోతే ఏం పోతుంది? ఫలం పోతుంది. బాగా వింటున్నారా? అంటే ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు. ముందుగా దేవుడికి ఇచ్చి ప్రతిఫలాన్ని పొందుకోండి. నెల జీతం రాగానే నా భార్యకి నేను ఒక మాట చెప్పాను. మన అప్పులు తీరాలన్నా, మన పరిస్థితి చక్కబడాలంటే మనం ఇక మీదటి నుంచి ప్రతి నెల ఏం చేద్దామంటే, దేవుడు మన సంఘములో ఉన్న వారి ద్వారా కానుక ఇస్తున్నాడు కదా, మనకిచ్చిన కానుక, అందులో నుంచి కానుక తీసి ఎవరైనా సేవకులకు సాయపడదాం. అలా నేను ఇవ్వటం వలన, ముందుగా ఇవ్వటం వలన దేవుడు మాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇది నా మాట కాదు, దేవుని మాట. దేవుని మాట ప్రకారంగా నేను బ్రతికితే నాకు ప్రతిఫలం. దేవుని మాట ప్రకారంగా మీకొచ్చిన నెల కానుకలో మొదటిగా బియ్యానికి, పప్పుకి, కరెంటు బిల్లుకి మొదట అవి తీయకండి. ముందు ఆ నెల కానుక రాగానే దేవుడికి తీసేయండి. దేవుడికి తీసిన తర్వాత మిగిలిన దానిని మీ అవసరాల కొరకు ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ముందుగా దేవుడికి ఇవ్వండి, ముందుగా దేవుడికి ఇవ్వండి, ప్రతిఫలాన్ని పొందుకోండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట చాలా మేలని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. మాదిరికరమైన జీవితం మనం జీవించాలి. మాదిరికరమైన జీవితం ఏంటంటే, మీరు కానుకివ్వండి, దేవుడికి ఇవ్వండి, ముందుగా ఇవ్వండి, ప్రతిఫలాన్ని పొందుకోండి అని ఎవరికైనా చెప్పేటప్పుడు మనము చేస్తూ ఎదుటి వారికి చెబుతూ ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఇక్కడ మనకు నేర్పుతుంది. తీసుకోవటం కన్నా ఇవ్వటము ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మంచిది. అంటే ఇవ్వడం నేర్చుకోండి, దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి, సేవకుడికి ఇవ్వడం నేర్చుకోండి, సంఘానికి ఇవ్వడం నేర్చుకోండి, దేవుని పనులకు ఇవ్వడం నేర్చుకోండి. ముందుగా ఇవ్వటము, దేవునికి ఇవ్వటము, ప్రతిఫలాన్ని తిరిగి దేవుడు నీకు ఇస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెబుతుంది. సంఘానికి వచ్చారా? సంఘాన్ని వదిలి వెళ్ళకండి, సంఘంలోనే ఉండండి.
మనల్ని రక్షించి కాపాడే దేవుడి దగ్గర మనం ఉండటం ఎంతో మంచిది. లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనము కానీ 22 నుండి చదువుకుందాం. మనము కైసరునకు ప్రభుత్వానికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదని కొంతమంది మనుషులు యేసుని అడిగారు. ఈరోజు ఇంటి పన్ను కడుతున్నాం, అది ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం తిరిగి ఏం చేస్తుందంటే ప్రజలకే ఆ ధనాన్ని ఖర్చు చేస్తుంది. ప్రజలు ఇచ్చే ధనాన్ని తిరిగి ప్రజల అవసరాల కొరకు ఖర్చు చేస్తుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటని చదువుకుందాం. మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదని యేసుని అడిగారు. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక ధ్యానారము నాకు చూపుడి, ఆ ధ్యానారం మీద రూపము పైరాత ఎవరు అని అడగగా వారు కైసరు అనిరి. 25వ వచనం. అందుకు యేసుక్రీస్తు అలాగైతే కైసరువి కైసరునకు అంటే ప్రభుత్వానివి ప్రభుత్వానికి, దేవునివి దేవునికి చెల్లించడని వారికి చెప్పాను. వారు ఒక విషయం గురించి అడిగితే వారికి తెలియని మరొక విషయం కూడా ఉన్నదని దానిని కూడా చెయ్యండి అని చెబుతున్నాడు. ప్రభుత్వానికి పన్ను కట్టండి, దేవుడికి కూడా పన్ను చెల్లించండి. దైవ కార్యాల కొరకు, దైవ సేవకుల కొరకు. అంటే ఇక్కడ 2 విషయాలను అడిగిన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుత్వానికి పన్ను కట్టండి, దేవుడికి కూడా పన్ను కట్టండి, దేవుడికి కానుక ఇవ్వండి, అది మీకు మంచిది అన్న విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనం వరకు చదువుకుందాం. అంటే ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా కానుకలు తీసుకొని దేవుని మందిరానికి రావాలి. మీ కానుకలు మీ కష్టము ద్వారా సంపాదించిన ధనాన్ని దేవునికి కానుకగా ఇవ్వండి అనే విషయాన్ని ఆ కాలంలో ఉన్నవారు నేర్చుకున్నారు, అలా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ కాలంలో ఉన్న మనం ఏమి నేర్చుకోవాలంటే మనము కష్టపడిన దానిలో నుంచి దేవుడికి కొంత ధనాన్ని కానుకగా తీసుకురావాలి. కానుక పెట్టి అంటే దేవుని మందిరంలో ఏముంటది? కానుక పెట్టి ఉంటుంది. దేవుని మందిరంకి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ సంపాదనలో నుండి తీసుకొచ్చిన కొంతను దేవుడికి కానుకగా సమర్పించాలన్న విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు వైద్యుడైన లూకా గారు. కానుక పెట్టులో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను యేసుక్రీస్తు పారజూచెను. చాలా మంది కానుకలు వేస్తున్నారట దేవాలయంకి వచ్చిన వాళ్ళు. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా యేసుక్రీస్తు చూసి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎక్కువ ఎవరేస్తే వాళ్ళకి ఎక్కువ ఫలాలు దొరుకుతాయి. ఎవరు ఎక్కువగా దేవుడికి ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ఫలాలు దొరుకుతాయి అన్నది ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, ఉన్నవారు కానుకేశారు, పేద వెధవరాలు కూడా కానుకేశారు. అప్పుడప్పుడు మనం నెలకు తెచ్చుకున్నది మనకి సరిపోదు, మరలా మనం అప్పులు చేసుకొని తినడానికని వడ్డీలకని అంటే తెచ్చుకున్నది చాలక మరలా అప్పు చేసుకొని తినవలసిన అవసరత, వడ్డీలు కట్టవలసిన అవసరత ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారికి కూడా బైబిల్ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తుంది. నువ్వు తెచ్చుకున్నది నీకు చాలట్లేదా? నువ్వు తెచ్చుకున్నది సిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందా? ఎంత తెచ్చుకున్నా కూడా సరిపోవట్లేదా? అయితే దేవుడుగా నేను ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నవారు వేస్తున్నారు, లేని పేద వెధవరాలు కూడా కానుకేస్తుంది. ఎందుకు? ఫలాన్ని పొందుకోవడానికి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. లేనప్పుడు కూడా మీరు దేవుడికి ఇచ్చారనుకో,
లేమి స్థితిని తీసేసి కలిమిగా మారుస్తాడు, ఉన్నత స్థితిని దయచేస్తాడు. మనం ఏం చేస్తున్నాం అంటే లేకపోవటం వలన కానుక ఇవ్వట్లేదు, చాలకపోవటం వల్ల కానుక ఇవ్వట్లేదు. ఈ లేకపోవటం వలన చాలకపోవటం వలన మనం కానుక ఇవ్వకపోవటం వలన అదే స్థితిలో ఉండిపోతున్నాం. చాలని స్థితిలోని, లేని స్థితిలోని, లేని స్థితిలో నుంచి చాలని స్థితిలో నుంచి మనలను మనము రక్షింపబడాలంటే, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే లేని స్థితిలో నుంచి కూడా ఇవ్వడం నేర్చుకో. పేద వెధవరాలు కానుక మనకి నేర్పుతున్న పాఠం. పేద వెధవరాలు కానుక ఏమి నేర్పుతుంది? ఉన్నప్పుడు ఇవ్వు, లేనప్పుడు కూడా ఇవ్వు. ఒక్కోసారి 2 నెలలకు ఒకసారి జీతం ఇచ్చారు అనుకో, అప్పుడు ఏం చేయాలి? 2 నెలల జీతాన్ని తీసుకొచ్చి ఇచ్చావు అనుకో, నీకు విస్తారమైన ఫలాన్ని ఇస్తాడు, నిన్ను విస్తరింప చేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థానం వైపు నడిపిస్తాడు. అంటే ఉన్నప్పుడు కానుక ఇవ్వాలి, లేనప్పుడు కూడా దశమ భాగము ఇవ్వటము మనకెంతో మేలని పేద వెధవరాలు జీవితం మనకు సాక్ష్యం చెబుతుంది. 1 రాజులు 17 అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవాకు ఏలియా గారికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును. అదే కాలము కరువు కాలం. ఏలియా గారు బ్రతుకుతున్న కాలం ఏ కాలం? కరువు కాలం. సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతు అనే ఊరిలో పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెధవరాలికి నేను సెలవిచ్చితిని. బాగా వినాలి. భర్త చనిపోయాడు అంటే పోషకుడు లేడు. ఈవిడ పేదావిడ, భర్త చనిపోయాడంటే అర్థం ఏంటంటే కుటుంబాన్ని పోషించే పోషకుడు లేడు. వాళ్ళున్నది కరువులో. అలాంటప్పుడు పేద వెధవరాలకి ఒక మంచి రహస్యాన్ని దేవుడు ఏలియా ద్వారా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏలియా సారేపతి ఊరిలో ఉన్న కరువు టైంలోని పేద వెధవరాలు ఇంటికి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి. కరువు చాలా సంవత్సరాలు ఉన్నది, అవునా? ఆ కరువు కాలంలోని ఆమె బుడ్డులో ఉన్న నూనె, వినండి, ఆ బుడ్డులో ఉన్న నూనె తరిగిపోలేదట, అందులో ఉన్న పిండే అయిపోలేదట. రహస్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 రాజులు 17 అధ్యాయము 11వ వచనము. ఆమె సారేపతి ఊరిలో ఉన్న వెధవరాలు నీళ్లు తేబోచుండగా ఏలియా ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆ పేద వెధవరాలు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండి, గుడ్డులో కొంచెం నూనె నా యొద్ద నున్నవి గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధపరచు కొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకు వచ్చింది. విషయం అంతా చెప్పింది. తాను ఎలాంటి పేద వెధవరాలో చెప్పింది. తన పేదరికాన్ని తీసి పారేసే పని చెప్పాడు. నీ పేదరికం నీ జీవితంలో ఉండదు. పేదరికం లేని పరిస్థితిని నీకు తీసుకొచ్చి చెప్తాను. నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని సేవకునికి ఉన్న దానిలోనే ముందు నువ్వు నీ కొడుకు వేసుకోకున్నా నాకు తీసుకొచ్చి ముందు నాకివ్వు, దైవజనుడికి ఇవ్వు. ముందు ఇచ్చావా, తర్వాత నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డులో నూనె అయిపోదు. కరువు కాలం అంతా కూడా కరువు లేని జీవితాన్ని అనుభవిస్తావు. అది దేవుడు నాకు చెప్పమన్నాడు, నేను నీకు చెప్తున్నాను. నీ స్థితిని దేవుడు మారుస్తాడు. కాబట్టి ముందేం చేస్తావు? నువ్వు ఒక రొట్టెని, నీ కొడుకు ఒక రొట్టెని వేసుకొని కాముగా తినేసి తర్వాత నాకు రొట్టె తీసుకురాకు.
ముందు మీ అవసరాలు తీర్చుకోకండి నెల జీతం రాగానే. దేవుని అవసరాన్ని, సేవకుని అవసరాన్ని, దైవ కార్యాలనే అవసరాలను గుర్తెరిగి మీరు అప్పుల్లో ఉన్న, పేదరికంలో ఉన్న, కరువుల్లో ఉన్న అలాంటి టైంలోని దేవుడి దగ్గరికి తీసుకురావడం, సంఘం దగ్గరికి తీసుకురావడం, సేవకుని దగ్గరికి తీసుకురావడం, మీరే సేవకునికి ఫోన్ చేసి పిలిపించుకొని ప్రార్థన చేసుకొని కానుక ఇవ్వటం, లేక మీరే కానుక పట్టుకొని సంఘం దగ్గరికి వచ్చేసి సేవకుని ద్వారా ప్రార్థన చేసుకొని కానుక ఇవ్వడం నేర్చుకుంటే, ముందుగా ఇవ్వడం నేర్చుకుంటే ఏమంటున్నాడు? అప్పుడు ఏలియా 13వ వచనం, మొదటి రాజులు 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆ పేద విధవరాలతో, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు వాక్యం చెప్పిందా అమ్మా? వాక్యం ఏం చెప్తుంది? ఇవ్వడం నేర్చుకోండి, ముందుగా ఇవ్వడం నేర్చుకోండి, పేదరికంలో ఉన్న ఇవ్వడం నేర్చుకోండి, లేమిలో ఉన్నప్పుడు ఇవ్వడం నేర్చుకోండి, కరువుల్లో ఉన్నప్పుడు ఇవ్వడం నేర్చుకోండి. ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ప్రతిఫలాన్ని ఇస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, పేదరికంలో నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, కరువుల్లో మిమ్మల్ని పోషిస్తాను. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురా. ముందేం చేయాలి? తక్కువే ఉందంటున్నా కదా, నా పేదరికంలో ఉన్నావు, ఇంటిని పోషించే యజమానుడు చనిపోయాడు, కరువులో ఒకటి ఉన్నావు కదా. అయితే నేను ఒకటి చెప్తాను, మొదట నాకు ఇవ్వడం నేర్చుకో, కొంచెమైనా ఇవ్వడం నేర్చుకో, నాకు ఇవ్వడం నేర్చుకో. పెద్ద అప్పం చేయకు, చిన్న అప్పం అయినా చేసి ముందు నువ్వు నీ కొడుకు తినేకండి, నా దగ్గరికి తీసుకురండి, నాకు ఇవ్వండి, దేవుని సేవకుడికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అన్న మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకో రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా రహస్యం ఏంటి? దేవునికి, దేవుని సేవకుడికి ఇవ్వడం నేర్చుకోండి, దేవుడు పనులకి ఇవ్వడం నేర్చుకోండి. మీ జీవితాలలో ఉన్న పేదరికము తీసివేయబడతాది. మీకు కావలసిన ప్రతి ఈవిని, మీకు కావలసిన ప్రతి అక్కరని తీర్చుతూ దేవుడు ఉంటాడు. కొంతమంది ప్రేమతో చెప్తారు, కొంతమంది కోపంతో చెప్తారు. చెప్పేది మాత్రం మంచి మాట, అవునా? ఏదో మంచి చెయ్యాలని, మంచి వైపు నడిపించాలని. కొంతమంది తగ్గి చెప్తారు, కొంతమంది ఏలియా లాగా రోసంగా చెప్తారు. అంతే, ఇంకా అంత తప్ప ఏం లేదు. కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన చందా, చందా తీసుకురావాలి, కానుక తీసుకురావాలి, దశమ భాగం తీసుకురావాలి. ఈ 3 మాటలు ఒకే విషయాన్ని నేర్పుతున్నాయి. కానుక అన్నా, చందా అన్నా, దశమ భాగం అన్నా, ఈ 3 మాటలు మనకేమి నేర్పుతున్నాయి అంటే దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి, ముందుగా ఇవ్వడం నేర్చుకోండి, పేదరికంలో ఉన్నా ఇవ్వడం నేర్చుకోండి, ఉన్న స్థితిలో ఉన్నా ఇవ్వడం నేర్చుకోండి, కరువులో ఉన్నా మొదటగా దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి. మీ స్థితి మారిపోతుంది, మీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే పౌలునైన నేను గలతీలో ఉన్న క్రైస్తవులకు నియమించిన ప్రకారము మీరు చెయ్యండి. క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ బిడ్డలకు దేవుడు తన సేవకుల ద్వారా ఎంత కానుక, ఎంత దశమా భాగం, ఎంత చందా తీసుకురాండి అని దేవుడు పౌలు ద్వారా సంఘాలకు ఏర్పాటు చేశాడట. ఆ విషయం గురించి పౌలు కొరింథీలో ఉన్న క్రైస్తవులకు చెబుతున్నాడు.
నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తాను వర్ధిల్లును కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. మీరు ఇవ్వటం వలన దేవుడు మనల్ని ఏం చేస్తాడట? వర్ధిల్ల చేస్తాడట. ఇవ్వటం వల్ల వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లిన తర్వాత కూడా ఇవ్వడం నేర్చుకున్నాం అనుకో, ఇంకా ఎక్కువగా వర్ధిల్లుతాం. అపోస్తులుడైన పౌలు గారు రాసిన 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము ప్రిసినితనముగా ఇయ్యక. అవునా? దేవుడికి చందా ఇవ్వాలనుకుంటున్నావా? దేవుడికి కానుక ఇవ్వాలనుకుంటున్నావా? దేవుడికి దశమ భాగం ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఇచ్చేటప్పుడు పిసినితనముగా ఇవ్వకండి, పిసనారితనంగా ఇవ్వకండి. ధారాళంగా ఇవ్వడం నేర్చుకోండి. ఇద్దామా వద్దా? ఇస్తే మన అప్పులు తీరవు, ఇస్తే మనకు నెల భోజనం దొరకదు అని అనుకున్నారు అనుకో, నెల భోజనం దొరకదు, ఇంకా అలాగే ఉంటాం అనమాట. ఇవ్వటం వలన వచ్చి నెల నుంచి నెల భోజనం లేదు అనకన్నా నెల భోజనం సరిపోయింది కూడా దొరికిపోతుంటది. అది ఎలా దొరుకుతుందో తెలియదు కానీ దయచేసేస్తాడు అనమాట. కరువులో ఏలియా ఉన్నాడు. అవును, ఏలియాకు ఫుడ్ ఎక్కడ? తండ్రి కరువు అన్నావు, మరి నేను నీ సేవ చేస్తున్నాను, మరి నాకు భోజనం ఎలాగెడతావు? నువ్వు ఆలోచించకు ఏలియా, నువ్వు నా కొరకు బ్రతుకు. నిన్ను ఎలా పోషించాలో నాకు తెలుసు, ఎవరి ద్వారా పోషించాలో నాకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సేవకుడు పోషింపబడాలి, సంఘము పోషింపబడాలి. సేవకుడు సంఘము పోషింపబడాలంటే పిసినితనంగా ఇవ్వడం మానుకోండి, ధారాళంగా ఇవ్వడం నేర్చుకోండి. 6వ వచనం బాగా వినాలి. 100 రూపాయలు కానుక ఇచ్చావనుకో, 100 రూపాయలకి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. 1000 రూపాయలు కానుక ఇచ్చావనుకో, 1000 రూపాయల ప్రతిఫలం ఉంటుంది. రహస్యం చెప్తున్నాడు. చిన్న కానుక ఇచ్చావా, చిన్న ప్రతిఫలం. పెద్ద కానుక ఇచ్చావా, పెద్ద ప్రతిఫలం. ఎంత ఇస్తే అంత. కొంచెముగా విత్తువాడు కొంచెం పంటనే కోయును, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధి పంటను కోయును. 7వ వచనం. ఇచ్చేటప్పుడు సొనుక్కోకూడదు. ఇచ్చేటప్పుడు ఎవరో నిన్ను ఇలా తొయ్యకూడదు. కానుకివ్వు 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 అని ఆలంటే నువ్వు ముందుకు వచ్చావు అనుకో, అది రైట్ కాదనమాట. సనగకున్నా, కొంచెం కాకన్నా, పిసనారితనం కాకన్నా, ఎక్కువగా విత్తువాడు, ధారాళంగా ఇచ్చేవాడు, హృదయములో నిశ్చయించుకొని ఇచ్చేవాడు ఆ ప్రకారంగా ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఉత్సాహంగా ప్రేమిస్తాడు, ఉత్సాహంగా దీవిస్తాడు. కాబట్టి చందా ఇవ్వడం, దశమ భాగం ఇవ్వటం, కానుక ఇవ్వటం, ముందుగా ఇవ్వటం, కరువులో ఉన్నా ఇవ్వటం, అప్పుల్లో ఉన్నా ఇవ్వటం, చాలకపోయినా ఇవ్వటం, లేమిలో ఉన్నప్పుడు ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకేమి నేర్పుతున్నాయంటే నీ స్థితిని మార్చి నిన్ను నేను నిలవబెడతాను. నువ్వు సేవకుడికి ఇస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు నాకు ఇస్తున్నావు. నువ్వు సంఘానికి ఇస్తున్నావు అనుకుంటున్నావా? అక్కడ నా కార్యం జరగటానికి ఇస్తున్నావు. నువ్వు దేవుని పనికి ఇస్తున్నావా? దైవ కార్యాన్ని జరిగిస్తున్నావు. కాబట్టి నువ్వు ఇచ్చేవి నా దగ్గరికి వస్తున్నాయి, నాకు ఇస్తున్నావు కాబట్టి తిరిగి నేను నీకు ఇస్తాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి. ఏ స్థితిలో ఉన్నా ఇవ్వడం నేర్చుకోండి. లేని స్థితిలో, ఉన్న స్థితిలో, కరువులో, రోగాల్లో, అన్ని స్థితుల్లోనూ దేవుడికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు మిమ్మలను తగిన కాలమందు హెచ్చించి, దీవించి, ఆశీర్వదించి ఆయన బలమైన చేతుల కింద మీ జీవితాలను కడుతూ ఉంటాడు. అందరికీ వందనాలు.